హరే కృష్ణ! హ్యాపీ జన్మాష్టమి! అందరూ పండగ బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాం. నా తరపు నుండి చిన్న మాట. జన్మాష్టమికి పిల్లలు రాధాకృష్ణుడు వేషాలు వేసుకొని భగవద్గీత శ్లోకాలు చెప్పడం, డాన్స్ పోటీలు వంటివి మాత్రమే కాదు. ఇవన్నీ అయిపోయాక మన హృదయంలోనూ జన్మాష్టమి జరుపుకోవాలి. అప్పుడే నిజమైన ఉత్సవం అవుతుంది. దీనికి కృష్ణుడి ఆవిర్భావంతో స్టార్ట్ చేస్తాం. దేవకికి కృష్ణుడు ఎనిమిదవ సంతానం. కృష్ణుడికి ముందు ఏడుగురు పిల్లలు పుట్టారు. వాటిలో మొదటి ఆరుగురిని కంసుడు చంపేశారు. ఈ ఆరుగురిని మన ఆచార్యులు ఎలా చెప్తారంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇవి మన లోపల ఉండే శత్రువులు. తరువాత ఏడవ సంతానం అయిన బలరాముడు యోగమాయ కృపతో రోహిణి గర్భంలోకి మారారు. ఆ తరువాత యశోదకు పుట్టిన పుత్రికను దేవకికి ఇచ్చారు. కంసుడు ఆ పుత్రికను చంపాలని ప్రయత్నించగా ఆమె దుర్గాదేవిగా మారి తన చావు సమీపిస్తుందని హెచ్చరించింది. చివరకు కృష్ణుడు ఆవిర్భవిస్తారు గురువు సహాయంతో. అండ్ ఇది కృష్ణుడి ఆవిర్భవం. వన్స్ అగైన్ హ్యాపీ జన్మాష్టమి.